నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఆయనకు బహుశా బ్యాగుల మీద మంచి నాలెడ్జ్ ఉన్నట్టుంది, కానీ బేసిన్ల మీద ఆయనకు నాలెడ్జ్ లేదు అని నిన్నటి పీపీటీతో స్పష్టమైపోయింది. పీపీటీ పెట్టి మరీ రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తమ అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారు. వాళ్ళు పెట్టుకుంటే పర్వాలేదు, కానీ రాష్ట్రం పరువు పోయింది. మా రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి, మా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంత కనీసమైన బేసిక్ నాలెడ్జ్ లేకుండా ఉంటారా అని రాష్ట్ర ప్రజలు నవ్వుకునే పరిస్థితి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంత అజ్ఞానిగా ఉంటాడా అని చెప్పి ఇవాళ దేశం ముందు పరువు పోయే పరిస్థితి వచ్చింది. ఒక ముఖ్యమంత్రి, ఒక ఇరిగేషన్ మంత్రి ఇంత కనీస అవగాహన లేకుండా మాట్లాడడం ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దౌర్భాగ్యం. ఈరోజు రేవంత్ రెడ్డి గారు అంతులేనటువంటి అజ్ఞానంతో, మూర్తీభవించిన మూర్ఖత్వంతో నిన్న మాట్లాడారు. విషాదం ఏంటంటే ముఖ్యమంత్రి గారు దేవాదుల ఏ బేసిన్లో ఉందని అడుగుతాడు. దేవాదుల ఏ బేసిన్లో ఉందో ఆయనకు తెలియదు. బనకచెర్ల ఏ బేసిన్లో కడుతున్నారో ఆయనకు తెలియదు. అంటే నువ్వు ఏం చేస్తున్నట్టు అసలు? బనకచెర్ల ప్రాజెక్టు మీద ఆంధ్రప్రదేశ్ 6 నెలల నుంచి పనిచేస్తుంటే 6 నెలల నుంచి జీబీ లింక్ గురించి ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరాలు రాస్తూ, కేంద్ర ఆర్థిక మంత్రిని కలుస్తూ, కేంద్ర జలవనరుల మంత్రిని కలుస్తూ ఆంధ్రప్రదేశ్ ముందుకు పోతుంటే నేను అమాయకంగా ముఖ్యమంత్రి గారు అడుగుతాడు, బనకచెర్ల ఏ బేసిన్లో ఉంది అని అడుగుతాడు. అంటే నీకు ఎంత కమిట్మెంట్ ఉందో, నీకు ఎంత సిన్సియారిటీ ఉందో, 6 నెలల నుంచి నువ్వు ఎంత శ్రద్ధ పెట్టినవో తెలియకనే నేను బయటపడ్డది. ఆంధ్ర దోపిడిని అడ్డుకొని తెలంగాణ పొలాలకు నీళ్లు బారియవయా ముఖ్యమంత్రి, ఈ అక్రమ ప్రాజెక్టును ఆపవయా రేవంత్ రెడ్డి అంటే అది చేతగాక అడ్డు అదుపు లేకుండా అబద్ధాల ప్రవాహాన్ని నిన్న ముఖ్యమంత్రి గారు పారించే ప్రయత్నం చేశారు. ఇవాళ అసలు విషయం మాట్లాడమంటే మొత్తం విషయాన్ని పక్కదోబట్టిస్తూ మా ఎంపీ రవిచంద్ర గారు నిన్న బాగా ఆర్గ్యూ చేసినారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ ప్రాజెక్టును ఆపడానికి ప్రధాన ప్రతిపక్షంగా మేము పూర్తిగా సహకరిస్తాము. నువ్వు దీన్ని గాంధీ భవన్గా మార్చకు, దీన్ని రాజకీయ వేదికగా మార్చకు. ఈ ప్రాజెక్టును అడ్డుకోపోవడానికి నువ్వు అసెంబ్లీ పెట్టి ఏకగ్రీవ తీర్మానం చేయి, అఖిలపక్షని ఢిల్లీ తీసుకువెళ్ళు అని స్పష్టంగా మా ఎంపీ గారు చెప్తే దాన్ని ఒక రాజకీయ వేదికగా, అబద్ధాలకు వేదికగా నిన్న ముఖ్యమంత్రి గారు మార్చారు. నేను ఉత్తగా మాట్లాడలే. సరే, రేవంత్ రెడ్డి లాగా నేనే విజ్ఞత పొడగొట్టుకునే మనిషిని కాదు. రేవంత్ రెడ్డి కుసంస్కారి, ఓ సంస్కారం లేని వ్యక్తి. మాట్లాడితే సొల్లు, మాట్లాడితే ఎదుటివారి మీద బురద జల్లడం, నోటికొచ్చినట్టు ఒదురుబోత్తనంతో మాట్లాడడం. మాకేమో కొంత ఎథిక్స్ ఉన్నాయి, అట్లీస్ట్ కొంత క్యారెక్టర్తో ఉద్యమాల్లో నుంచి వచ్చిన వాళ్ళం, పోరాటాల నుంచి వచ్చిన వాళ్ళం. మేము నీలాగా అడ్డమైన తొక్కులు దొక్కొని వచ్చిన వాళ్ళం కాదు మేము. అయితే ఇవాళ నేను ఉత్తగా అంటలేను, ఈయనకు బేసిక్స్ తెలియవు, బేసిన్స్ తెలియవు అనే మాట ఎందుకన్నానో ఒకసారి చూడండి. దేవాదుల ఏ బేసిన్లో ఉంది అంటాడు రేవంత్ రెడ్డి. మీరే చూడండి. దేవాదుల ప్రాజెక్టు 2001లో స్టార్ట్ అయింది. ఇది దేవాదుల కూడా గోదావరి బేసినే కదా, దేవాదుల కూడా గోదావరి బేసినే కదా, గోదావరి బేసిన్. సౌండ్ పెట్టి వాళ్ళు ఒకసారి పెట్టు. 23 సంవత్సరాలు దేవాదుల కూడా గోదావరి బేసినే కదా, దేవాదుల కూడా గోదావరి బేసినే కదా, గోదావరి బేసిన్. దేవాదుల కూడా గోదావరి బేసిన్ అని అడుగుతుండు. 23 సంవత్సరాల క్రితం దేవాదుల స్టార్ట్ అయింది. ఇలా ఓ సామాన్య రైతును అడిగితే కూడా దేవాదుల ఏ నది మీద కట్టిను అంటే గోదావరి నది మీద కట్టాను అని ఓ స్కూల్ పిల్లవాడు చెప్తాడు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆ మాత్రం జ్ఞానం లేకపోవడం శోచనీయం. అదేవిధంగా ఆయన మాట్లాడుతూ బనకచెర్ల ఏ బేసిన్లో ఉంటుంది అంటాడు. అది కూడా చూపియా బాబు. Kantakerla Banachcherla is in Java, sir. That's okay. That location. It is in Prakasham Jilla, sir. Prakasham Jilla. Where you are based? No, sir. Penna Basin. Penna.
So they are shifting Godavari basin to Penna basin. Penna basin, yes. రేవంత్ రెడ్డి గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే Krishna basin. రేవంత్ రెడ్డి గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే బూతులు తెలుసుకున్నంత సులువు కాదు బేసిన్ల గురించి తెలుసుకోవడం. బూతులు మాట్లాడినంత సులువు కాదు బేసిన్ల గురించి అర్థం చేసుకోవడం. రేవంత్ రెడ్డి గారు నీ చిల్లర రాజకీయాలతో నీ అజ్ఞానాన్ని బయట పెట్టుకొని రాష్ట్రం ముందు పరువు తీసుకున్నావు నిన్న నువ్వు. ఇక రేవంత్ రెడ్డి గారు ఇట్లుంటే ఆయన సలహాదారుడు ఆదిత్యనాథ్ దాస్, ఆయన మీరు అలా చూసి ఉంటారు, ఏం మాట్లాడతాడు అంటే అది కూడా ఒకసారి మళ్ళీ చూపి. ఆదిత్యనాథ్ దాస్ బనకచెర్ల యాడుంది అంటాడు. Banachella is in Java, sir. Okay, that location, it is in Prakasham Jilla, sir. Prakasham Jilla. You are facing? No, sir. Facing. ఇక దున్నపోతు ఏంటంటే దుడ్డని కట్టేమన్నట్టు ఉన్నది. బనకచెర్ల ఏ బేసిన్ అది ఎక్కడుంది అంటే లొకేషన్ అంటే ఈయన ప్రకాశం జిల్లా అంటాడు. బనకచెర్ల ఉన్నది పాత కర్నూలు జిల్లా, ప్రస్తుత నంద్యాల జిల్లా. ఇక ముఖ్యమంత్రి అట్లుంటే ఆయన సలహాదారుడు అంతకంటే గొప్ప గనుడు ఉన్నాడు. అది ఏ జిల్లాలో ఉందో కూడా తెలియదు. ఇక వీళ్ళు రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. ఇక నెక్స్ట్ మాట్లాడితే నల్లమల బిడ్డ అంటాడు పొద్దుగాలు లేస్తే. మీరు విన్నారు కదా, నల్లమలకి వెళ్ళి వచ్చినా తొక్కుంటూ వచ్చినా పీక్కుంటూ వచ్చినా అంటాడు కదా. ఇక నల్లమల గురించి మాట్లాడతాడు. జర అది కూడా చూపివే లేదా వీడియో? సరే, నల్లమల మీద నల్లమల తెలంగాణ కిందికి వస్తుందా ఆంధ్ర కిందికి వస్తుందా అని అడుగుతాడు నిన్న. అంటే ఇది నల్లమల్ల పులిమిడ్డ కాదు, వెకిలి మాటల వెర్రి బిడ్డ అని నిన్న తెలుసుకున్నాడు రేవంత్ రెడ్డి. నల్లమల కిందికి వస్తుంది యాడు ఉంటుందని కూడా అడుగుతాడా? ఆ మాత్రం అంటే అజ్ఞానాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు, కానీ విషపూరితమైన మనస్తత్వంతో ఉన్న ఈ వికారాన్ని అజ్ఞానాన్ని భరించడం చాలా కష్టం. అంత విషం. రేవంత్ రెడ్డిలో విషయం తక్కువ విషం ఎక్కువ. నిన్న జరిగిన మీటింగ్ ఏంది? ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం కోసం జీబీ లింక్ ప్రాజెక్టును ఎట్లా ఆపాలి, అది వాస్తవం. దాని మీద కూడా తట్టి లేపింది బీఆర్ఎస్ పార్టీ. నిన్ను మొద్దు నిద్రపోతుంటే నేను మొట్టమొదలు ప్రెస్ మీట్ పెట్టి నేను మాట్లాడితే ఆ ప్రెస్ మీట్ అయిన గంట తర్వాత 3 రోజుల కింద డేట్ వేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ విడుదల చేసిండ్రు నా ప్రెస్ మీట్ అయిన గంటకు. రెండవసారి అరే వాళ్ళు ఆల్రెడీ టెండర్లకే పోతున్నారా నువ్వేం చేస్తున్నావు అని నేను రెండవసారి ప్రెస్ మీట్ పెట్టి చెడామెడా వాయిస్తే మళ్ళీ గంటకు నిన్న డేట్ వేసి మళ్ళీ ఉత్తరం రిలీజ్ చేస్తాడు. నా ప్రెస్ మీట్లతోనే నువ్వు ఉత్తరాలు రాసినావు. బీఆర్ఎస్ పార్టీ తట్టి లేపినాకనే ఢిల్లీకి పోయి దరఖాస్తు పెట్టినావు నువ్వు. పోనీ ఆ రాజకీయాలు మాకు అవసరం లేదు, మాకు రాష్ట్రం ముఖ్యం. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం కోసం బీఆర్ఎస్ పార్టీ అఖిలపక్షాన్ని డిమాండ్ చేస్తే మా ఎంపీ గారు మేము సంపూర్ణమైన మద్దతు ఇస్తామని మా రవిచంద్ర గారు చెప్తే ఆ మద్దతు తీసుకొని ఏకవాక్య తీర్మానం చేసి ఢిల్లీకి పంపి నువ్వు దాని మీద రాష్ట్ర ప్రయోజనాలు కాపాడతావా, దాన్ని రాజకీయ వేదికగా మారుస్తావా? పోనీ అనలనే ఉన్న నిజం ఉందా? కేసీఆర్ను బదనాం చేయాలి, చంద్రబాబు మెప్పు పొందాలి అని నిన్నటి రేవంత్ రెడ్డి గారు మీటింగ్ పెట్టినట్లుగా కనబడతా ఉంది. ఇన్ఫ్యాక్ట్ నువ్వు నిన్న చేసిన ప్రయత్నం బనకచెర్లను ఆపాలని కాదు, బనకచెర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు రేవంత్ రెడ్డి మాట్లాడిండు నిన్న. నేను చెప్తా, ఆధారాలతో సహా చెప్తా. ఆ వీడియో ఉందా బాబు? రేవంత్ రెడ్డి గారు బనకచెర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండు. ప్లీజ్ అండర్స్టాండ్, అంటే చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. నేను రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏమంటాడు, గోదావరిలో ఒక 1000 టీఎంసీలు ఇచ్చేయింది, కృష్ణాలో ఒక 500 టీఎంసీలు మాకు ఇచ్చి నువ్వు ఎంతైనా తీసుకుపో, ఎన్నైనా కట్టుకో, ఏమన్నా చేసుకో అంటాడు. నీ అయ్యసోమ్మ నువ్వెవడు చెప్పడానికి? నువ్వేమైనా రాచరిక పాలన ఉన్నావా? నువ్వేమైనా రాజువా? దిస్ ఈజ్ డెమోక్రసీ, దిస్ ఈజ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ, దెర్ ఈజ్ ఎ కాన్స్టిట్యూషన్. హూ ఆర్ యూ టెల్ లైక్ దట్? నువ్వు 1000 గోదావరిలు ఇచ్చి నీ ఇష్టమైనంత వాడుకో, 500 కృష్ణాలు ఇచ్చి నీకు నువ్వేమన్నా చేసుకో. నీకు జ్ఞానం లేకపోతే నీ యొక్క మూర్ఖత్వం వల్ల ఈ రాష్ట్రం నష్టపోయే ప్రమాదం ఉంది మిస్టర్ రేవంత్ రెడ్డి. తెలియకపోతే తెలుసుకొని మాట్లాడు. నువ్వు నిన్న మాట్లాడింది 1000 టీఎంసీలు గోదావరిలు ఇచ్చి నీ ఇష్టమైనంత తీసుకో అంటావు. నిన్న నీ ఇంజనీరే ఆయన ఎవరో ఒక ప్రజెంటేషన్ ఇచ్చిండు, ఐ థింక్ డిడి గోదావరి, ఆయన సుబ్రహ్మణ్య ప్రసాద్, నేను చూస్తూ ఉంటే వీడియోలో. ఆ సుబ్రహ్మణ్య ప్రసాద్ నిన్న ప్రజెంటేషన్లోనే స్పష్టంగా చెప్పిండు. ఏం చెప్పిండు? సార్, తెలంగాణ రాష్ట్రము 968 టీఎంసీలకు ప్రాజెక్టులు రూపకల్పన చేసింది.
968 టీఎంసీలకు ప్రాజెక్టులను డిజైన్ చేసి గ్రౌండ్ చేసింది. అందులో 946 టీఎంసీలకు కేంద్ర జలవనరుల సంఘం హైడ్రాలజీ క్లియరెన్స్ ఇచ్చింది. అంత స్పష్టంగా చెప్పిండ్రు. నువ్వు 1000 ఇచ్చిగా మొత్తం తీసుకుపోవటం ఏందాను? నువ్వు చంద్రబాబు ఇంకా నీకు చంద్రబాబుని అడుక్కునే బుద్ధి పోతున్నట్లేదు. చంద్రబాబు దయా దాక్షిణ్యాల మీద బతుకు నీకు ఇంకా సోయి నుంచి నెలకెళ్ళి బయటకు వచ్చినట్టు లేవు. నువ్వు చంద్రబాబు ఇచ్చేదేంది 1000 టీఎంసీలు? ఇట్ ఈజ్ అవర్ రైట్. తెలంగాణ రాష్ట్రానికి ఆల్రెడీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే 968 టీఎంసీలు కేటాయిస్తూ జీవోలు ఇచ్చారు. కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 968లో 946 టీఎంసీలకు ఢిల్లీ నుంచి సిడబ్ల్యూసి నుంచి హైడ్రాలజీ అనుమతులు మేము సాధించినాం. ఆల్రెడీ యూ హ్యావ్ ఎ రైట్. చంద్రబాబు ఎవడిచ్చేది? 946 టీఎంసీలకు మనకు అనుమతులే వచ్చినాయి కేంద్రం నుంచి. నువ్వు మళ్ళీ ఏదో 1000 ఇచ్చి మొత్తం వాడుకో అంటావేందాను? అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? బనకచెర్ల కట్టుకో అన్నట్టే కదా. బనకచెర్ల కట్టుకో నువ్వు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నావా? 946 మనకు ఉండే ఇంకో 20 టీఎంసీలది వార్దా తమ్మిడిహట్టి వార్దా ప్రాజెక్ట్ సంబంధించి ఢిల్లీలో ప్రాజెక్టు పరిశీలనలో ఉంది. దానికి కూడా సూత్రప్రాయంగా కేంద్రం అంగీకరించింది. ఈ 946 కాక ఆ 20కి కూడా మన కాళేశ్వరంకి అనుమతి ఇచ్చేటప్పుడే ఆ 20 టీఎంసీకి కూడా సూత్రప్రాయంగా అంగీకరించిండ్రు. 946 + 20 966 రానే వచ్చే. నువ్వు 1000 ఇచ్చి మొత్తం తీసుకుపోంటావు అంటే బనకచెర్ల కట్టుకోమన్నట్టే కదా. నువ్వు నిన్న మీటింగ్ పెట్టింది ఆపనీకా కట్టుకోమని చెప్పనీకా? ఏమైనా సోయి ఉండి మాట్లాడుతున్నావా? అకల్ నుండి మాట్లాడుతున్నావా? అకల్ కోల్పోయి మాట్లాడుతున్నావా? నువ్వు ఈరోజు మీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో మీ ఇంజనీరే చెప్పిండు. ఆ సుబ్రహ్మణ్య ప్రసాద్ చెప్పినాకనే సోయి రావాలి కదా. నీకు ఎవడో స్క్రిప్ట్ రాసి ఇచ్చినట్టు తిట్టనీకి వచ్చినావు, ఆ మీ పొలిటికల్ మీటింగ్ కోసం వచ్చినావు. కానీ ఆ ఇంజనీర్ చెప్తుంటే వినన్నా నీ స్క్రిప్ట్ సరిగా లేదు, ఆల్రెడీ 946 మనకు కేటాయించబడ్డాయి, మరి 1000 ఇచ్చి మొత్తం తీసుకో అని అనకూడదు అనే సోయి ఉండాలన్నా వద్దా నీకు? డోంట్ హ్యావ్ ద బేసిక్ నాలెడ్జ్ లేదు నీకు. ఆ పక్కన ఉత్తమ్ కుమార్ రెడ్డినే చెప్పాలి కదా తప్పని. ఆయన చెప్పడు, ఈయనకు తెలియదా? అంటే ఇప్పుడు చంద్రబాబు సర్టిఫికెట్ కోసం ఈయన ఆరాటపడుతున్నాడు. అయినా నీళ్ళు చంద్రబాబు ఎవరండి ఇవ్వడానికి? చట్టబద్ధ సంస్థలు లేవా నీకు? నీ గోదావరి నది పరివాహక ప్రాంతం లేదా? నీ రైట్ లేదా? అడుక్కోవాల్సిన బతికేంది నువ్వు? ఇంకెంతకాలం చంద్రబాబు మీద ఆధారపడి బతుకుతావు? ఎందుకు అడుక్కుంటున్నావు చంద్రబాబును? ఆల్రెడీ యూ హ్యావ్ ఎ రైట్. ఇప్పుడు దాంట్లో కేసీఆర్ గారు ఒక లెటర్ రాసిండ్రు. ఇది 2/10/2020. ఇది కేంద్ర జలవనరుల శాఖ మంత్రి షెకావత్ గారికి ఇది బెట్టు బాబు కేసీఆర్ గారు రాసిన లెటర్. ఇది అఫీషియల్ డాక్యుమెంట్. యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ యూనియన్ వాటర్ రిసోర్స్ మినిస్టర్కు కేసీఆర్ గారు రాసిన లెటర్. దీంట్లో ఐ రీడ్ అవుట్ ద పేజ్ నంబర్ 13. In this context, it is worth noting that as per 53 years of Central Water Commission gauge records, at the last gauging station on Godavari River, at least 3000 TMC of water flows into the Bay of Bengal. After the utilization of both the states of Telangana and Andhra Pradesh, the erstwhile state of Andhra Pradesh itself had allocated 65.13% of Godavari waters to Telangana region. The 3000 TMC of water flowing into the sea annually can also be used on pro rata basis. Based on the total water requirement for irrigation, industry and drinking water, Telangana will use 1950 TMC water per year in comparison to the present allocation of 967.15 TMC. The additional water will be required for meeting the water requirements of more than 1 crore population of mega metro city of Hyderabad, which also has 35 to 40 lakh migrant workers. The needs of Hyderabad city are growing due to the expansion of IT and pharma industries and the growth of its urban agglomerations. I request you to include the allocation of water issue raised in this letter as agenda items of the second meeting of Apex Council.
సో ఇంత స్పష్టంగా కేసీఆర్ గారు గోదావరి నదిలో మాకు 963 టీఎంసీల నీళ్లు కేటాయించారు. అయితే దీని తర్వాత కూడా 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని సెంట్రల్ వాటర్ కమిషన్ లెక్కలు చెబుతున్నాయి. ఆ 3000 టీఎంసీల్లో కూడా ఇదే ప్రోరాటా ప్రకారంగా మాకు 1950 టీఎంసీల నీళ్లు కావాలి. 1950 టీఎంసీలు మాకు కావాలి గోదావరిలో. ఎందుకంటే మా హైదరాబాద్ నగరం 1 కోటి జనాభా ఉంది, 30 లక్షల మంది మైగ్రెంట్ వర్కర్స్ ఉన్నారు. హైదరాబాద్లో పారిశ్రామిక అవసరాలు, తాగునీటి అవసరాలు, భవిష్యత్ అవసరాల దృష్ట్యా గోదావరిలో 1950 టీఎంసీల నీళ్లు ఈ 3000లో మా వాటా. ఈ 3000 సముద్రంలో కలిసే దాంట్లో మా లెక్క 1950 టీఎంసీల నీళ్లు ఇవి మాకు ఇవ్వాలి అని కేంద్ర జలవనరుల శాఖకు ఆనాడు కేసీఆర్ గారు రాసిండ్రు. అంటే ఇప్పుడు మనకు వస్తున్న 968 కాక మరో 1950 మా లెక్క అని కేసీఆర్ చెప్పిండు. రేవంత్ రెడ్డి ఏమంటుండే 1000 ఇచ్చి మొత్తం తీసుకో, 1000 ఇచ్చి మొత్తం తీసుకో. కేసీఆర్ చెప్పింది ఏంది 1950 ప్లస్ 968 మా లెక్క అని చెప్పిండు కేసీఆర్. మరి రేవంత్ రెడ్డిని ఇప్పుడు ఎవరు అప్పచెప్తున్నట్టు? బనకచెర్లకు ఎవరు ఈరోజు దాసోహం అవుతున్నారు? ఈజ్ ఇట్ నాట్ ద అఫీషియల్ రికార్డ్ మిస్టర్ రేవంత్ రెడ్డి? తెప్పించుకోండి ఈ ఆఫీస్లోకి వెళ్ళి. ఇది కేసీఆర్ గారు కేంద్ర జలవనరుల శాఖకు రాసిన లేఖ. నువ్వేమంటావు 1000 ఇచ్చి మొత్తం తీసుకో. 1000 ఆయన ఇచ్చేది ఏంటండి? ఆల్రెడీ 968 అలొకేషనే ఉండే మనకు. ఇది ఇట్లా. ఇకపోతే కృష్ణ, అది ఎంత అజ్ఞానం. నేను కృష్ణా బేసిన్లో పుట్టినా అంటాడు, పాలమూరు బిడ్డ అంటాడు. కనీసం ఇంకా కృష్ణా నది మీద కూడా అవగాహన ఉండదా నీకు? ఆ జిల్లాలో పుట్టినవు, ఆ నది పరివాహక ప్రాంతంలో పుట్టి పెరిగినవు, ఆడ నుంచి ఎమ్మెల్యే అయినవు. ఆ నదిలో వాటా ఎంత, ఆ నదిలో మన హక్కు ఎంతో కూడా సోయలేదా నీకు? ముఖ్యమంత్రి విడిచిపెట్టు, ఆ జిల్లాలో జడ్పీటీసీగానో ఎమ్మెల్యేగానో చేసినావు కదా. మినిమం నాలెడ్జ్ ఉండాలి, మినిమం సెన్స్ ఉండాలి. ఏమంటాడు కృష్ణాల 500 టీఎంసీలు ఇచ్చి మొత్తం తీసుకో. ఆ వీడియో పెట్టాయా బాబు? ఉన్నదా? అరే తదాబాయి ఇంత మంచి వీడియో మిస్ చేస్తేవి. కృష్ణా బేసిన్ మీద ఒక 500 టీఎంసీలు, గోదావరి బేసిన్ మీద దాదాపు ఒక 1000 టీఎంసీలకు మీరు బ్లాంకెట్ ఎన్ఓసి ఇవ్వండి. ఆ తర్వాత మీరు ఏ ప్రాజెక్టులు అయినా కట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. మళ్ళా పెట్టు ఒకసారి. కృష్ణా బేసిన్ మీద ఒక 500 టీఎంసీలు, గోదావరి బేసిన్ మీద దాదాపు ఒక 1000 టీఎంసీలకు మీరు బ్లాంకెట్ ఎన్ఓసి ఇవ్వండి. ఆ తర్వాత మీరు ఏ ప్రాజెక్టులు అయినా కట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. ఉరిదీయాలి నన్ను. ఈయన చేసిన ద్రోహానికి నేను ఉరిదీసినా తప్పులేదు. ఇంత ద్రోహమా? ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఇంత బాధ్యత రహితంగా మాట్లాడొచ్చునా? ఉరిదీసినా తప్పులేదు. ఇది ఎందుకంటే కొన్ని లక్షల వేల కోట్ల ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నావు నువ్వు ఇవాళ మిస్టర్ రేవంత్ రెడ్డి. దీన్ని చంద్రబాబు ఒప్పుకోడా? ఈజీగా ఒప్పుకుంటాడు. కేసీఆర్ ఏమో నాకు ఇప్పుడు ఉన్న 968 కాక ఇంకా 1950 కావాలని కేసీఆర్ కొట్లాడిండి అన్నాడు. ఈయననేమో 1000 ఇస్తే చాలంటాడు. ఇక కృష్ణాకి వస్తా, కృష్ణలో 500 చాలన్నాడా? 500 ఇస్తే నువ్వు ఏమైనా చేసుకో అంటుడు. కృష్ణాలో కేసీఆర్ గారు ఆయన పాపం ఆయన ప్రతి క్షణం నీళ్ళ కోసమే పోరాటం చేసిండు. ఆర్డీఎస్ కోసం పాదయాత్ర చేసిండు. సాగర్ ఎడమ కాలువ మీద పాదయాత్ర చేసిండు. ఆయన పోరాటం వల్లనే ఆ రోజు సాగర్ ఎడమ కాలువ మీద లిఫ్ట్లు ప్రభుత్వం మెయింటైన్ చేయాలి. అంతకుముందేమో కుడి కాలువ లిఫ్ట్లన్నీ గవర్నమెంట్ మెయింటైన్ చేస్తుండే, ఎడమ కాలువ లిఫ్ట్లన్నీ రైతులు చేయాల్సిన పరిస్థితి ఉండే. కేసీఆర్ పాదయాత్ర తర్వాత అప్పటి సమైక్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దిగొచ్చి ఎడమ కాలువ లిఫ్ట్లు కూడా కుడి కాలువ వల్ల ప్రభుత్వమే మెయింటైన్ చేయిస్తుంది అని పోరాడి సాధించిన వ్యక్తి కేసీఆర్. అణువు క్షణక్షణం నీళ్ల కోసం తప్పించిన వ్యక్తి కేసీఆర్. నువ్వేమో ఏమీ తెలియదు, నీకు అజ్ఞానంగా అప్పనంగా నువ్వు మాట్లాడుతున్నావు. ఈరోజు కృష్ణా బేసిన్లో ఆ రోజు ట్రిబ్యునల్ ముందు ఎంతో పోరాటం చేసింది కేసీఆర్ గారు. మన రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలోనే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు మన రాష్ట్రానికి 750 టీఎంసీల నీళ్లు రావాలి అని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు మన రాష్ట్ర తరఫున వాదించినాం మనం. తర్వాత సెక్షన్ 3 కోసం పోరాడిండు కేసీఆర్. కృష్ణాలో మనకు తాత్కాలిక ఒప్పందం ప్రకారంగా 299 ఉన్నాయి.
ఎందుకు 299 వచ్చింది? అది కాంగ్రెస్ దరిద్రం వల్లనే. ఉమ్మడి రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణ ప్రాంతంలో ప్రాజెక్టులకు కేటాయింపులు చేయకపోవడం వల్ల, ప్రాజెక్టులు కట్టకపోవడం వల్ల ఆ రోజుకు అవసరమైన నీళ్లు 299 కనుక మీకు గింతే ఉన్నది, ఇప్పుడు మందమైతే ఇది తీసుకోండి పర్మనెంట్ అవార్డు వచ్చేదాకా నిర్ణయం జరిగింది. ఆ పాపం కాంగ్రెస్దే. సరే, ఆ దానిలో పూర్తి వాటా రావాలని ఫస్ట్ రాష్ట్రం ఏర్పడ్డ నెల రోజులకే ఉమాభారతి దగ్గర సెక్షన్ 3 కింద కంప్లైంట్ చేసినాం. తర్వాత గడ్కరీ గారి దగ్గరికి వెళ్ళారు, తర్వాత ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళారు, వినకపోతే సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టులో వేసినప్పుడు షెకావత్ గారు అప్పటి జలవనరుల మంత్రి మీరు విత్డ్రా చేసుకోండి సెక్షన్ 3 కింద ఆర్డర్ ఇస్తాము అంటే సుప్రీంకోర్టులో విత్డ్రా చేసి సెక్షన్ 3ని కేసీఆర్ గారు సాధించారు. సో ఆ సెక్షన్ 3 సాధించే క్రమంలో ఆనాడు కేసీఆర్ గారు ఇంజనీర్లను కూర్చోబెట్టి తెలంగాణకు కృష్ణా నదిలో ట్రిబ్యునల్ కింద మనకు 763 టీఎంసీల నీళ్లు రావాలని డీటెయిల్డ్గా రాయించి ఆ రోజు ట్రిబ్యునల్లో మీరు వాదించండి అని న్యాయవాదులకు కేసీఆర్ సూచించిండు. ఆ టీఓఆర్లో కేసీఆర్ గారు ఎంత గొప్పగా పోరాడిండంటే మన గోదావరి నీళ్లు ఏదైతే పోలవరం ద్వారా నీళ్లు మళ్లిస్తున్నారో ఆ 80 టీఎంసీల్లో 45 నాగార్జున సాగర్ ఎగువన తెలంగాణకు రావాలి కదా, అది కూడా టీఏఓఆర్లో చేర్పించాడు కేసీఆర్ గారు. అంటే కృష్ణా నదీ జలాలను తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య పంచడంతో పాటు పోలవరం నుంచి మళ్లించే నీళ్లలో 45 టీఎంసీలు కూడా నాగార్జున సాగర్ ఎగువన తెలంగాణకు వచ్చే దాన్ని కూడా టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో చేర్పించి ఆనాడు సెక్షన్ 3ని కేసీఆర్ సాధించారు. సో దాని ప్రకారంగా ఇది ఉందా, నేను ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా, దాని ప్రకారంగా ఆ రోజు ట్రిబ్యునల్ ముందు కేసీఆర్ గారు 75% డిపెండబిలిటీ కింద 555 టీఎంసీలు, 65 డిపెండబిలిటీ కింద 43 టీఎంసీలు, ఫ్రమ్ యావరేజ్ ఫ్లోస్ కింద 120 టీఎంసీ, డైవర్టెడ్ గోదావరి వాటర్ అలొకేటెడ్ టు కృష్ణా బేసిన్ 45 టీఎంసీలు, అన్నీ కలిపితే 763 టీఎంసీలు కృష్ణా బేసిన్లో తెలంగాణకు రావాలి అని ట్రిబ్యునల్ ముందు తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్ ఫైల్ చేసింది. We have filed the affidavit. We are claiming one side and the other side you are saying 500 is enough. Will it not affect our argument in front of the tribunal? ఈరోజు ఏమైంది? ఒకవైపు ట్రిబ్యునల్ ముందు 763 టీఎంసీలు మాకు రావాలని తెలంగాణ న్యాయవాదులు తెలంగాణ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ట్రిబ్యునల్ ముందు వాదిస్తుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 500 చాలని బట్టే. మరి ట్రిబ్యునల్ ముందు మన వాదనలు వేగిపోవా? ట్రిబ్యునల్ ముందు మన వాదనలు మనకు బలం తగ్గదా? ముఖ్యమంత్రి ఏం మాట్లాడాలి? అడ్వకేట్లు తెలంగాణ ఇంజనీర్లు 763 అంటే ముఖ్యమంత్రి 1000 కావాలని మాట్లాడాలి, ఈయననే 500 చాలంటాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? బేసిక్ నాలెడ్జ్ లేకుండా ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు? దిస్ ఈజ్ అ స్టేట్మెంట్. దిస్ ఈజ్ ఆల్రెడీ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్. దిస్ ఈజ్ నాట్ మై డాక్యుమెంట్. This is the document submitted by Telangana Irrigation Department in front of the Brijesh Kumar Tribunal. This is the official document. బయట పెట్టి దమ్ముంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? గోదావరిలో 1000 చాలంటావు, కృష్ణాలో 500 చాలంటావు. నీ అయ్యా సొమ్మ నువ్వెవరు? నువ్వు ఈ రాష్ట్రానికి కాపలదారుడి. ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలి కానీ రాష్ట్ర హక్కులను చంద్రబాబుకు రాసిస్తా, ఆంధ్రప్రదేశ్కి రాసిస్తా అంటే ఈ రాష్ట్ర ప్రజలు ఊరుకోరు. ఈ రాష్ట్రం 4 కోట్ల ప్రజలది. నువ్వు ప్రజల పక్షాన మాట్లాడతావా, చంద్రబాబు పక్షాన మాట్లాడతావా? నువ్వు 1000 ఇస్తే చాలు, 500 ఇస్తే చాలు అంటే ఇదేదో చంద్రబాబు పక్షాన మాట్లాడినట్టుంది. కృష్ణాను ఆంధ్రకప్ప చెప్తా, గోదావరిని ఆంధ్రకప్ప చెప్తా అన్నట్టుంది. కేసీఆర్ ఏమో గోదావరిలో 968కి ఇంకా 1950 రావాలని కేసీఆర్ కొట్లాడిండు. కృష్ణాలో 763 రావాలని కేసీఆర్ కొట్లాడితే నువ్వు 500 చాలంటున్నావు. నువ్వు ఇప్పుడు ఎవరు తెలంగాణ కోసం నిజాయితీగా పోరాడుతున్నారు? ఎవరు చంద్రబాబు అడుగులకు మడుగులు ఒత్తుతున్నారు? ఎవరు ఆంధ్రప్రదేశ్కు దాసోహం అంటున్నారు? ఎవరు బానిస బతుకులు బతుకుతున్నారు చెప్పాలి. ఇప్పుడు ఇకపోతే ఆదిత్యనాథ్ దాస్ ఆయన ఎవరు మనందరికీ తెలుసు. ఒక అడ్వైజర్ని పెట్టుకున్నారు. ఎందుకంటే అట్లాంటి అడ్వైజర్ని పెట్టి గిట్లే అవుతుంది. ఈయన రాయలసీమ ఎత్తిపోతల పథకం అక్రమంగా కడితే
బీఆర్ఎస్ పార్టీ ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేసినాం, సుప్రీంకోర్టులో కేసు వేసినాం. ఆ రోజు కోర్టు ఈయన చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఈయన ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నాడు, చీఫ్ సెక్రటరీగా ఉన్నాడు. తప్పుడు అఫిడవిట్లు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ వకాలతు పుచ్చుకుంటే నిన్ను జైల్లో వేస్తాం బిడ్డ అని చీఫ్ సెక్రటరీని ఆనాడు కోర్టు హెచ్చరించింది. ఈయన తెలంగాణ ప్రయోజనాల్ని దెబ్బకొడుతూ ఆంధ్రప్రదేశ్కు వత్తాసు బలుకుతూ ఆంధ్రప్రదేశ్ అక్రమ ప్రాజెక్టులను కాపాడే ప్రయత్నం చేస్తే కోర్టు నిన్ను జైల్లో వేస్తాం బిడ్డ అని హెచ్చరించినటువంటి వ్యక్తిని తెచ్చి తెలంగాణ నీటిపారుదల శాఖ సలహాదారుడుగా పెట్టుకున్నారు. ఇప్పుడు అర్థమైతలేదా? నిన్న రేవంత్ రెడ్డి ఒక సూక్తి చెప్పిండు, భగవంతుడికి భక్తుడికి అనుసంధానం అంబికా దర్బార్ అగరబత్తి అని చెప్పిండు. ఇవాళ చంద్రబాబు అనే భగవంతుడికి రేవంత్ అనే భక్తుడికి మధ్య ఉన్నది ఆదిత్యనాథ్ దాస్ అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇందుకే ఇవాళ ఈ రాష్ట్రం ఇవాళ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక అసలు విషయానికి వద్దాం. నేను ఆయన మాట్లాడుతూ 3000 అనే బ్రహ్మ పదార్థం కేసీఆర్ కనిపెట్టిండు, ఇది ఆడికేలు వచ్చింది అని మాట్లాడు. 3000 కేసీఆర్ కనిపెట్టలే. ఇందాక నేను లెటర్లో కూడా చదివి వినిపించిన, ఐ విల్ షో ద రికార్డ్ ఆల్సో. సెంట్రల్ వాటర్ కమిషన్ గోదావరి నదిలో ప్రతి సంవత్సరం సముద్రంలో ఎన్ని నీళ్లు కలుస్తున్నాయని, ఇది రాష్ట్రానికి సంబంధం లేదు, దేర్ ఓన్ గేజింగ్ స్టేషన్స్, వాళ్ళయే గోదావరి మీద గేజింగ్ స్టేషన్స్ ఉంటాయి, వాళ్ళు తెలిసిన లెక్క. కొంచెం పెద్దగంట అది కనబడతలేదు, అది చూస్తే మీరు 1970, 71 2995 టీఎంసీలు సముద్రంలో కలిసినాయి, 75, 76 3000 టీఎంసీలు, 83, 84 3849, 1988 3184, 1990 3360, 2006, 7 2239 టీఎంసీలు, 2011, 12 ఇట్లా ఏ సంవత్సరం ఎన్ని టీఎంసీల నీళ్ళు సముద్రంలో కలుస్తున్నాయి అనేది ఇది సెంట్రల్ వాటర్ కమిషన్ రికార్డ్. దిస్ ఈజ్ నాట్ మై రికార్డ్ ఆర్ మై ఓన్ డాక్యుమెంట్, ఇది సిడబ్ల్యూసి రికార్డ్. సో ఈ విషయాన్నే కేసీఆర్ గారు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో చెప్పారు. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో చెప్పిన దాన్ని రేవంత్ రెడ్డి దాన్ని దురుద్దేశంగా వక్రీకరించే ప్రయత్నం చేసినారు. అక్కడెక్కడన్నా బనకచెర్ల అనే ముచ్చట ఉందా? ఆంధ్రప్రదేశ్ నీళ్లు తీసుకుపోవచ్చు అనే ప్రస్తావన ఉందా? దాన్ని రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ఒక వక్ర బుద్ధితోని రేవంత్ రెడ్డి గారు నిన్న వాడుకునే ప్రయత్నం చేసిండ్రు. అంటే జనరల్గా ఏంటంటే తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి గొంతు పెద్దగా చించుకుంటాడు, తన తప్పును దాచిపెట్టుకోవడానికి ఇంకొక 10 అబద్ధాలు మాట్లాడడం రేవంత్ రెడ్డికి అలవాటు. నో, ఐ విల్ షో ద డాక్యుమెంట్. అసలు అపెక్స్ కౌన్సిల్ ఏం చెప్పింది, అదే పేజీలో పారా 5లో కేసీఆర్ గారు ఏం చెప్పారు ఒకసారి విల్ రీడ్ అవుట్. ఆ ఇంగ్లీష్ కాపీ ఉందా బాబు? పెద్దగా, రైట్, వెరీ గుడ్. నువ్వు ఫస్ట్ గో టు 1, ఎజెండా 1. నిన్న రేవంత్ రెడ్డి గారు చదివింది పాయింట్ నెంబర్ 1. ఐ విల్ రీడ్ అవుట్. Government orders were issued by erstwhile state of Andhra Pradesh. The 2 projects based on surplus water. Telangana is upper riparian state. ఇది కాదు కదా మనం చదవాల్సింది 5. ఇదేనా రేవంత్ రెడ్డి చదివింది? ఫస్ట్దా ఫిఫ్త్దా? ఫస్ట్దా, రైట్. ఫర్ ద ఎగ్జిస్టింగ్ ఆన్గోయింగ్ అండ్ ప్రపోజ్డ్ ప్రాజెక్ట్స్ ఇన్ బోత్ ద స్టేట్స్ ఆఫ్ కృష్ణా రివర్ మోర్ దాన్ 1000 TMC of water is required. For the existing, ongoing and proposed projects in both the states of Krishna River, more than 1000 TMC of water is required. On the other hand, more than 3000 TMC is going waste into the sea every year in Godavari River. Hence, he emphasized that as water is available, it has to be decided how best it can be utilized properly. He stressed the need for developing understanding between the 2 states by sitting together and amicably settling the issues. ఇక్కడెక్కడన్నా ఆంధ్రప్రదేశ్ 1000 టీఎంసీలు తీసుకుపోవచ్చానో, బనకచెర్లకు నీళ్లు తీసుకుపోవచ్చాను ఉందా ఆయన లెక్కనన్ను?
కేసీఆర్ గారు చాలా స్పష్టంగా ఏం చెప్పిండ్రు, కృష్ణా నదిలో 2 రాష్ట్రాలకు నీటి వినియోగం 1000 టీఎంసీలకు మించడం లేదు, ప్రతి సంవత్సరం 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్తుంది. ఈ నీటిని 2 రాష్ట్రాలు ఎలా ఉపయోగించుకోవాలనే అంశంపై ఇద్దరూ కూర్చొని మాట్లాడుకోవాలని, 2 రాష్ట్రాలకు లాభం చేకూరే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని కేసీఆర్ గారు సూచించారు. ఇద్దరూ కూర్చొని మాట్లాడుకోవాలని, 2 రాష్ట్రాలకు మేలు జరిగే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని కేసీఆర్ సూచించారు. వాట్ రేవంత్ రెడ్డి సేస్ ఎస్టర్డే? అసలు ఇక్కడనే 1000 టీఎంసీలు బంకచెర్ల కేసీఆర్ ఇచ్చేసిండు, 3000 టీఎంసీలు అనే బ్రహ్మ పదార్థం ఎక్కడి నుంచి వచ్చిందని మాట్లాడతారు. ఇంతకుముందే మీకు నేను చూపించిన 3000 టీఎంసీలు సెంట్రల్ వాటర్ కమిషన్ అధికారిక లెక్కల ప్రకారంగానే అండ్ యావరేజ్ సంవత్సరానికి 3000 సముద్రంలో కలుస్తున్నాయని సిడబ్ల్యూసి చెప్పింది. ఆ రోజు అపెక్స్ కౌన్సిల్లో కేసీఆర్ గారు కృష్ణానది మీద మన వాడకం 1000 టీఎంసీలు మించడం లేదు, 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి కనుక 2 రాష్ట్రాలు కూర్చొని మాట్లాడుకొని ఇరు రాష్ట్రాలకు ఉపయోగపడే విధంగా ప్రణాళికలు రూపొందించుకుంటే మంచిగా ఉంటుంది అని ఆయన మాట్లాడారు. దాంట్లోనే నెక్స్ట్ ఇంకో మాట కూడా చెప్పారు ఆయన. రేవంత్ రెడ్డి గారు అదే పేజీలో ఇంకొక లైను ఎజెండా 5లో కేసీఆర్ గారు చెప్పారు, కానీ దాన్ని ఆయన చదవలేదు. చూడండి దాంట్లో ఏం చెప్తారు కేసీఆర్ గారు. అదే పేజ్ కూడా కాదు, వేరే పేజీ కాదు, వేరే మీటింగ్ కూడా కాదు, సేమ్ మీటింగ్ సేమ్ పేజ్. పారాగ్రాఫ్ 1 మనం చదివాము, దిస్ ఇస్ పారాగ్రాఫ్ 5. అది చదవడు, అది దాస్తాడు. పారాగ్రాఫ్ 1లో కూడా ఉన్నదేం లేదు. కేసీఆర్ గారు తీసుకోండి అని ఎక్కడ రాయలే. మన అవసరాలు ఉన్నాయి, 2 రాష్ట్రాలు మాట్లాడుకోవాలి, ఇద్దరికి ఉపయోగపడే విధంగా కూర్చొని మాట్లాడుకొని చర్చించాలి అన్నాడు. అంతే, తీసుకోమని అన్నాడు ఎక్కడన్నా? అందులోనే మరింత స్పష్టంగా అదే పేజీలో అదే మీటింగ్లో కింది పారాగ్రాఫ్లో పారాగ్రాఫ్ 1 చదివిండు రేవంత్ రెడ్డి, పారాగ్రాఫ్ 5 కూడా నేను చదివి వినిపిస్తా. Raised objection over the expert committee constituted by Government of India to address the issue of diversion of water from Godavari to Krishna River between the 2 states without prior consultation of Telangana, and pointed out conflict of interest with respect to some members. He requested for reconciliation of committee as already requested. ఇందులో చాలా స్పష్టంగా గోదావరి కృష్ణా నదుల అనుసంధానం విషయంలో తెలంగాణను సంప్రదించకుండా ఎట్టి పరిస్థితుల్లో ముందుకు పోకూడదని, ఒకవేళ వెళ్తే తెలంగాణ అందుకు అంగీకరించదు అని స్పష్టంగా చెప్పారు. అంటే మా అనుమతి లేకుండా ముందుకు పోవడానికి వీల్లేదు, వెళ్తే మేము అంగీకరించాం. ఈ కేటగరికల్లీ సెట్ వేర్ హీ అగ్రీడ్, హీ అపోజ్డ్. ఇన్ఫ్యాక్ట్ ఆయన క్లియర్గా మేము అంగీకరించము, మా అనుమతి లేకుండా తీసుకుపోవడానికి వీల్లేదు అని అంత స్పష్టంగా అదే పేజీలో పారాగ్రాఫ్ 5లో చెప్తే, దీన్ని మాత్రం దాస్తాడు. 1000 నీ ఇష్టమునంతా తీసుకుపో, 1000 ఇచ్చి నీ ఇష్టమునంతా తీసుకో, 1000 ఆడిచ్చేది ఏంటండి? దట్ ఈస్ ద రైట్ ఆఫ్ తెలంగాణ పీపుల్. పీపుల్ ఫాట్ ఫర్ వాటర్. ఉద్యమం ఎందుకు జరిగింది? తెలంగాణ ఉద్యమం నీళ్ల కోసం పోరాటం జరిగింది. అమరులు ఎందుకు అయినరు? నీళ్ల కోసం అమరులేని. నువ్వెవడి 1000 ఇచ్చి మొత్తం తీసుకుపోవడానికి? ఎన్నో త్యాగాల పునాదుల మీద, ఎన్నో పోరాటాల మీద, ఎన్నో ఉద్యమాల మీద తెలంగాణ వచ్చింది. నువ్వు ఉద్యమం చేయలేదు కనుక, నువ్వు పోరాటం చేయలేదు కనుక దాని విలువ నీకు తెలియదు మిస్టర్ రేవంత్ రెడ్డి. నీకు దాని విలువ తెలియదు. ఎప్పటికైనా నీకు అసలు నీళ్ళ గురించి నీకు ఐడియా ఉంటే కదా, నీకు ఆ పోరాటాల గురించి నీకు తెలిస్తే కదా నువ్వు అట్లా మాట్లాడతావా నువ్వు? ఎందుకంటే నువ్వు ఎంతసేపు అడ్డదారిలో పార్టీలు మారుకుంటూ అధికారంలోకి వచ్చినావు తప్ప నువ్వెన్నడూ ఉద్యమం చేసినవి కాదు. పోరాటాల విలువ నీకు తెలియదు. సో ఈ రకంగా అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో కేసీఆర్ నెవర్ అగ్రీడ్ ఫర్ అసలు ఆ రోజు బనకచెర్ల చర్చే లేదు, బనకచెర్ల ప్రస్తావన అంతకంటే లేదు. దిస్ ఇస్ నెంబర్ 1. నెక్స్ట్ ఇక జగన్మోహన్ రెడ్డి గారితో మీరు మాట్లాడారు అని అదొక బురదలుతాడు. అసలు ఎక్కడన్నా ఎజెండా ఉంటే బయట పెట్టు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడింది కూడా ఇదే విషయం. కేసీఆర్ గారు ఆ రోజు చెప్పింది ఏంది? అది ముందుకు పోలే, జగన్మోహన్ రెడ్డి అంగీకరించలే, మనం కూడా ఒప్పుకోలేదు. కేసీఆర్ గారు ఆ రోజు ఏం చెప్పిండ్రు? ఆ రోజు
నాగార్జున సాగర్ టేల్ పాండ్కి తేవాలి, టేల్ పాండ్ నుంచి నాగార్జున సాగర్కి తేవాలి, నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలంకి తేవాలి. అంటే నదీ మార్గంగా నీళ్లు తేవాలి అని చెప్పారు కేసీఆర్ గారు. అట్లా తెస్తే ఏమవుతుంది? నాగార్జున సాగర్ కింద మన ఎడమకాలు ఆయకట్టు ఉంది, నాగార్జున సాగర్ మీద మన హైదరాబాద్ మంచినీళ్ళు ఉంది, శ్రీశైలం మీద మన పాలమూరు ఎత్తిపోతల పథకం ఉంది, మన కల్వకుర్తి ఉన్నది. సో వీటన్నిటికీ లాభం అవుతుంది, మన షేర్ మనం తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ప్రతిపాదన పెట్టినాం. కానీ ఇవాళ వీలు పెట్టింది ఏంది? నది మార్గం కాదు, తెలంగాణకు టచ్ కాకుండానే అవతలకెళ్ళి బనకచెర్లకెళ్ళి లేపకపోదామని వాళ్ళు చూస్తుండ్రు. దీన్ని ఆపాల్సిన బాధ్యత మనకు లేదా? ఆ రోజు కేసీఆర్ గారు ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ, మనకు ప్రతి 4 ఏళ్లకు 5 ఏళ్లకు ఒకసారి కృష్ణా డ్రై అవుతుంది, కృష్ణాలో నీళ్ళు వస్తలేవు, మంచినీళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది హైదరాబాద్కు. మనకు నాగార్జున సాగర్ ఎడమకాలు ఆయకట్టుకు క్రాప్ హాలిడే ప్రకటిస్తున్నాం, ఇస్తే ఒక పంటకు ఇస్తున్నాం. అందువల్ల నది మార్గంగా నాగార్జున సాగర్ శ్రీశైలంకు తెచ్చుకుంటే సో దట్ ఏదైనా డ్రై అయినప్పుడు కూడా మన రాష్ట్ర వాటా మనం దాంట్లో పొందొచ్చు అనేటువంటిది మన ప్రతిపాదన. దానికి జగన్మోహన్ రెడ్డి అంగీకరించలేదు, ఒక్క అంగుళం ముందుకు పడలేదు. నువ్వేదో రాసిచ్చుండని మాట్లాడుతూ ఆల్ ఫేక్, ఆల్ నాన్ సెన్స్, ఆల్ సిల్లీ. ఇంకా మాట్లాడతాడు అసలు తెలంగాణలో ఒక్క ప్రాజెక్టు కట్టలేదని మాట్లాడతాడు. అసలు సమైక్య రాష్ట్రంలోనే బాగా పని జరిగిందంటాడు. ఇక అదే ధ్యాస ఈయనకు, ఎంతసేపు అదే ఆ చంద్రబాబు నాయుడు దాంట్లోకి వెళ్ళి బయటకు వచ్చేట్లేడు. సమైక్య రాష్ట్రంలో పని బాగా అయిందట. ఇప్పుడు 2004 నుంచి 14 దాకా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, 2014 నుంచి 23 దాకా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం జలయజ్ఞం అని ఓ పెద్ద కథ పెట్టిండు. ఇదే రేవంత్ రెడ్డి అప్పుడు జలయజ్ఞంగా ధనయజ్ఞం అనుకుంటే అదే కాంగ్రెస్ను పొలు తిట్టిండు. సోనియా గాంధీ బలిదేవత అంటాడు, దేవత అంటాడు, జలయజ్ఞం ధనయజ్ఞం అంటాడు, ఇప్పుడు చాలా గొప్పది అంటాడు. ఇక ఆయన నోటికి మొక్కాలనుకోండి. 2004 నుంచి 14 దాకా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణలో ఇచ్చిన ఆయకట్టు 6,64,000 ఎకరాలు. 10 ఏళ్ల కాంగ్రెస్ హయాంలో తెలంగాణ ప్రాంతంలో వచ్చిన ఆయకట్టు 6,64,000 ఎకరాలు. బీఆర్ఎస్ 9.5 ఏళ్ళు, అందులో 2 ఏళ్ళు కరోనా, 9.5 ఏళ్ళ బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన నీళ్లు 48,74,000 ఎకరాలు. నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా. ఇందులో 5,71,000 ఏమో కొత్త ఆయకట్టు కాంగ్రెస్ హయాంలో, 93,000 ఎకరాలేమో స్థిరీకరణ. బీఆర్ఎస్ హయాంలో 17,24,000 ఎకరాలు కొత్త ఆయకట్టు, 31,50,000 ఎకరాలు స్థిరీకరణ. ఎట్లా చూసిన 571, 17, 24 మోర్ దాన్ 3 times కదా. మరి నీళ్ళు రాలేదని మాట్లాడుతూ దిస్ ఈజ్ నాట్ మై రికార్డ్, దిస్ ఈజ్ ద ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రికార్డ్. ఇక ప్రాజెక్టులే పూర్తి కాలేదంటాడు. ఇప్పుడు ఇదే గోదావరి నది మీద మన హక్కును ఎస్టాబ్లిష్ చేయాలని, మన నీళ్లు మనం రాబట్టుకోవాలని కేసీఆర్ గారు గోదావరి మీద ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక శ్రీరామ్ సాగర్ తప్ప ఏది కాలే. కేసీఆర్ గారు వచ్చినాక సదర్మాట్ కట్టిండ్రు. ఎల్లంపల్లి అసంపూర్తిగా ఉంటే దాన్ని పూర్తి చేసి నిర్వాసితులకు డబ్బులు ఇచ్చి ఎల్లంపల్లిని పూర్తి స్థాయిలో నీళ్లు నింపాం. సుందిళ్ళ కట్టాం, అన్నారం కట్టాం, మేడిగడ్డ కట్టాం, సమ్మక్క సాగర్ కట్టాం, సీతమ్మ సాగర్ కట్టాం. ఇవన్నీ ఒక గోదావరి నది మీద కట్టి మన గోదావరి నీళ్లలో మన రైట్ను ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేసినాం. వీటన్నిటికీ హైడ్రాలజీ క్లియరెన్స్లు తెచ్చాం. 282 TMC దానికి మన కాళేశ్వరంకు తెచ్చినాం, సమ్మక్క సాగర్కు తెచ్చినాం, సీతమ్మ సాగర్కు తెచ్చాం. ఇవన్నీ కూడా హైడ్రాలజీ క్లియరెన్స్లు తెచ్చాం. ఇవే కాకుండా ఒక ప్రాజెక్ట్ కట్టలేదంటాడు. తుమ్మిళ్ళు ఎత్తిపోతలు పూర్తి కాలేదా? భక్త రామదాస్ ద్వారా నీళ్ళు అందించలేదా? మిడ్మానేరు కట్టలేదా? శ్రీరామ్ సాగర్ 2వ దశ కాలువలు పూర్తి చేయలేదా? కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ పథకాలను పూర్తి చేసి 6.5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వలేదా? అదేవిధంగా ఎస్ఆర్ఎస్పి పునర్జీవన పథకం పూర్తి చేయలేదా? బాగారెడ్డి, సింగూరు కాలువలు పూర్తి చేయలేదా? కిన్నెరసాని కాలువలు పూర్తి చేయలేదా? గొల్లవాగు, మత్తడివాగు, పాలెంవాగు, ర్యాలీవాగు, గడ్డెన్న శుద్ధవాగు, చౌటపల్లి హనుమంతరెడ్డి ఎత్తిపోతల పథకం, గూడెం ఎత్తిపోతల పథకం, బేతుపల్లి వరద కాలువ, గట్టుపొడిచిన వాగు పూర్తి చేయలేదా? సమ్మక్క సాగర్ బ్యారేజ్ కట్టి దేవాదులకు సంవత్సరంలో 300 రోజులు నీళ్ళు వచ్చేటట్టు చేయలేదా? చనాకా కొరాట బ్యారేజ్ ఆదిలాబాద్ జిల్లాలో కట్టలేదా? ఇవన్నీ నీకు కనబడపోతే ఏం చేయాలి రేవంత్ రెడ్డి? అసలు నేను అడుగుతున్నా, నువ్వు 19 నెలలైంది నీ గవర్నమెంట్ వచ్చి, 19 నెలల్లో ఒక ప్రాజెక్ట్ పూర్తి చేసినావా? ఒక్క చెరువు కట్టినావా?
ఒక్క చెక్ డ్యామ్ కట్టినావా? ఒక్క ఎకరానికి నీళ్ళు ఇచ్చినావా మిస్టర్ రేవంత్ రెడ్డి? ఒక్క ఎకరం, 1 ఎకర్ 18 నెలల్లో ఒక్క చెరువు దవ్వలే, ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలే, ఒక్క ఎకరానికి నీళ్ళు ఇవ్వాలి. నువ్వు చేసింది ఏమున్నది? పెద్దవా గొట్టకపోయింది, ఆయనత ఎస్ఎల్బీసీ కుప్పగూలిపోయింది, పాలమూరు ప్రాజెక్టులో పంప్ హౌస్ వట్టెం పంప్ హౌస్ మునిగిపీకింది. గింతే నువ్వు చేసింది. కూలగొట్టినావు, మునగొట్టినావు, తెగ్గొట్టినావు, పెద్దవాగు తెగ్గొట్టినావు, ఆ ఎస్ఎల్బీసీ టన్నల్ కూలగొట్టినావు, వట్టెం నువ్వు మునగొట్టినావు. గింతకు మించి నువ్వు చేసింది ఏందా రేవంత్ రెడ్డి? ఏందో పీక్ పొడిచినా అని మాట్లాడుతావు. అన్ని నోరు తెరిస్తే అబద్ధాలే. అరే ఏమైనా చెప్పడానికి లేకపోతే వినటానికన్నా బాధ అవుతుంది భయ్, సిగ్గుండా. ఇది అంటారు చూడు, అట్లున్నది నా పరిస్థితి. అది వింటుంటే ఇబ్బంది అవుతుంది. నిన్న మాట్లాడుతూ తమ్మిడి హేటికెళ్ళి గ్రావిటీ ద్వారా నీళ్ళు వస్తుండే అంటాడు. అరే అమ్మ, వీళ్ళకి ఏం చెప్పాలి? ఎక్కడి కథ ఇది? అది ఉన్నా, అది చూపిస్తావు ఒకసారి. ముఖ్యమంత్రి గారు చెప్తాడు, నీటి పారుదల ఆంధ్రకు 31,003. నిన్న మాట్లాడండి తమ్మిడి హేటి మీద లేదా? సరే, నిన్న మీరు అందరు చూసేది కదా, నేను చెప్పేది ఏముంది. తమ్మిడి హేటి కడితే గ్రావిటీ ద్వారా నీళ్ళు వస్తాయి. ఈ డ్రాయింగ్ మీకు కూడా షేర్ చేస్తా. ఇది అప్పుడు నేను ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు డ్రాయింగ్. తమ్మిడి హట్టి నుంచి ఎల్లంపల్లికి నీళ్లు రావాలంటే 2 లిఫ్ట్లు ఉంటాయి బాస్. 2 లిఫ్ట్లు, ఒకటి కాదు 2 లిఫ్ట్లు. ఈయన గ్రావిటీ అంటాడు. లిఫ్ట్ 1 74వ కిలోమీటర్ దగ్గర 29 మీటర్ల లిఫ్టు. లిఫ్ట్ 2 92వ కిలోమీటర్ దగ్గర 19 మీటర్ల లిఫ్టు. ఉందా? ఉంది కదా. 2 లిఫ్ట్లు ఉన్నాయి దాంట్లో. తమ్మిడి హట్టి నుంచి ఎల్లంపల్లికి రావడానికి 2 లిఫ్ట్లు ఉన్నాయి. ఈయన మాట్లాడుతూ లిఫ్ట్ లేదు, గ్రావిటీ ద్వారా వస్తాయని. ముఖ్యమంత్రి నువ్వు కొత్తగా ముఖ్యమంత్రి కూడా కాలేదు, ఇప్పటికి ఏడాది అర్థం అయిపోయా. ఇంకెప్పుడు నేర్చుకుంటావు? ఇంకెన్ని రోజులు పడుతుంది నువ్వు నేర్చుకోవడానికి? ఏడాది అర్థమైనాక కూడా నీ అజ్ఞానాన్ని బయట పెట్టుకుంటే రాష్ట్ర ప్రజలు ఏమనుకోవాలి నిన్ను? 2 లిఫ్ట్లు ఉన్నాయి కదా. ఇక ఏమన్నా మాట్లాడితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే నువ్వు ఎటుబాట్లనే చెల్లింది. యు ఆర్ ఎ చీఫ్ మినిస్టర్, యు ఆర్ ఇన్ ఎ రెస్పాన్సిబుల్ పొజిషన్, కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉన్నావు. మాట్లాడేటప్పుడు ఆచి తూచి 1కి 2 సార్లు చూసుకొని మాట్లాడాలి మిస్టర్ రేవంత్ రెడ్డి. ఇక ప్రాణహిత గురించి ఇంకోటి మాట్లాడండి. సరే, ఇదేమో లిఫ్ట్ గ్రావిటీ అన్నాడు. ఇప్పుడు ఏమంటాడు మళ్ళా? అరే ప్రాణహిత దగ్గర మేము ఇంత పని చేసినాము, అంత పని చేసినాం, అసలు ప్రాణహిత కడితే అయ్యేపోతుండే, ఎంత అల్కట్ పని అన్నాడు. అదే ప్రాణహిత గురించి ఇదే రేవంత్ రెడ్డి 2014 అసెంబ్లీలో ఏమన్నాడో చూద్దాం. అప్పుడు కూడా చంద్రబాబు కోసం అన్నాడు. ముఖ్యమంత్రి గారు చెప్తాడు, నీటి పారుదల ఆంధ్రకు 31,360 కోట్లు ఖర్చు పెట్టినాం, రాయలసీమకు 25,855 కోట్లు ఖర్చు పెట్టినాం, తెలంగాణకు 44,150 కోట్లు ఖర్చు పెట్టినామని. అధ్యక్ష, 1960లో ఖర్చు పెట్టిన 1000 కోట్లకు ఇవాళ పెట్టిన 1000 కోట్లకు సమానమా అధ్యక్ష? ఆయనలో ఒక 1000 కోట్లు పెడితే నాగార్జున సాగర్ కట్టి ఉండొచ్చు అధ్యక్ష. ఈ రోజు 5,000 కోట్లు ప్రాణహిత చేయాలలో ఖర్చు పెడితే కనీసం డ్రాయింగ్స్ కూడా ఫైనల్ గా లేదు, పట్ట మట్టి తీసి పక్కన పోయలేదంటే తెలంగాణ ప్రాంతంలో ఖర్చు పెట్టిన 1000 కోట్ల రూపాయలు ఎవరి జేబుల్లోకి వెళ్ళినాయో ఒక్కసారి ఆలోచన చేయాల్సిన బాధ్యత లేదా అధ్యక్ష? ఇప్పుడు ఎవరి జేబులో పోయినావో రేవంత్ రెడ్డి చెప్పాలి. మరి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వమే కదా, నువ్వే చెప్పినావు కదా, 4,000 కోట్ల రూపాయలు తీసి ఏది మొబిలైజేషన్ అడ్వాన్సు సర్వేల పేరు మీద ఆ రోజు ఎత్తిరు కాంగ్రెస్ నాయకులు, లీడర్లు. ఆ ప్రభుత్వం ఇచ్చింది. మరి 4,000 కోట్లు ఎవరి జేబుల్లోకి పోయినాయని ఆ రోజు మాట్లాడుతున్నావు. ఇవాళ ఏమంటున్నావు నువ్వు? ఆనాడేమో ప్రాణహిత ప్రాజెక్టు 4,000 కోట్లు ఖర్చు పెడితే డ్రాయింగ్లకే పరిమితమైంది, తట్టెడు మట్టి ఎత్తలేదు అని ఆ రోజు మాట్లాడినావు. ఇప్పుడేమంటున్నావు? ప్రాజెక్టులను పడావు పెట్టింది బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఉంటే అసలు కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులను పూర్తి చేసింది, కాంగ్రెస్ పార్టీ బాగా పనిచేసింది, బీఆర్ఎస్ 10 ఏళ్లలో ఏం చేయలేదని మాట్లాడడం ఇది నీ ఆత్మవంచనకు పరాకష్ట కాదా? ఇది ఆత్మవంచన కాదా? అంటే ఏ రోటికాడ ఆ పాట పాడతావా? ఎటు వాడితే అటే మాట్లాడతావా? 2014లో మాట్లాడినావు నువ్వు ఇది. ఆ రోజేమో కాంగ్రెస్ మొత్తం పైసలు మెక్కింది, మింగింది, ఏం పని చేయలేదు, దండుగంటివి. ఇప్పుడేమో కాంగ్రెస్ పూర్తి చేసింది, బీఆర్ఎస్ చేయలేదని పట్టివి. అది నాలుకనా తాటిమట్టనా? నోరా మోరా? మాట్లాడుతుంది కొద్దిగానే ఉండాలి. ఇక వీళ్ళ ఉద్దారకం కూడా చూద్దాం ఒకసారి.
వీళ్ళు సాధించిందిగా ఆ మినిట్స్ ఉందా చూపించగలుగుతావా? రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్ళలోనే మేమేమో 10 ఏళ్ళు ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి జిఆర్ఎంబీకి అప్పకుండా కృష్ణా నదిలో ట్రిబ్యునల్ అవార్డు పూర్తయ్యే వరకు మా వాటా తేలే వరకు మేము ప్రాజెక్టులు అప్పచెప్పము అని మేము ఆ రోజు కాపాడి పెట్టినాం. అది కాదు, ఇది మినిట్స్ ఆఫ్ ద మీటింగ్, దిస్ వన్ మినిట్స్. అప్పచెప్పము అని ఆ రోజు మేము ఆపినాం. ఆపితే వీళ్ళు రాగానే 17 జనవరి 2024 ఐ విల్ షేర్ దిస్ డాక్యుమెంట్, మీ అందరికి కూడా ఇక్కడ వస్తుంది, రాకపోతే నేను మీకు షేర్ చేస్తా. 17/1/2024 ఇందులో 2 రాష్ట్రాల ఇరిగేషన్ సెక్రటరీలు 2 రాష్ట్రాల ఈఎన్సీలు కూడా పాల్గొని సంతకాలు పెట్టి వచ్చిండ్రు. ఏం పెట్టిండ్రో ఒకసారి చదివి వినిపిస్తాను మీకు నేను. After detailed discussions and deliberations, the following have been mutually agreed by the state of Andhra Pradesh and Telangana. Mutually agreed by AP and Telangana. Enti, both the states and KRMB will discuss and finalize the protocol for handing over of Nagarjuna Sagar Dam, Srisailam Dam and all 15 prioritized components outlets to KRMB and come out with a concrete action plan in this regard within 7 days. Second, both the states will hand over 15 prioritized component outlets of Nagarjuna Sagar project and Srisailam project to KRMB within 1 month time period. అట్లా ఇంకా సిఆర్పిఎఫ్ కప్ప చెప్తాం, ఇవన్నీ ఒప్పుకున్నారు. 10 ఏళ్ళు బీఆర్ఎస్ ఆపింది. వీళ్ళు ఏం చెప్తారు, వారం లోపల ప్రోటోకాల్ ఫైనల్ చేస్తాం, నెల లోపల ప్రాజెక్టులు మొత్తం కేఆర్ఎంబీకి అప్పచెప్తాం. అప్పుడు మీకు గుర్తే ఉంటుంది, కేసీఆర్ గారు గర్జించి నల్లగొండలో సభ పెట్టి, బిడ్డ నువ్వు ఎట్లా అప్పచెప్తావు, కృష్ణాలో మన వాటన తేలలేదు, నువ్వు ఏ రకంగా ఇస్తావని పోరాటం చేస్తే అప్పుడు నాలుక గరుచుకొని మళ్ళీ అసెంబ్లీలో తీర్మానం చేసి తూచు లేదు అది ఉత్తుతగా, అది మాకు తెలియకుండా వచ్చింది, ఇది జల్లది అని అసెంబ్లీలో తీర్మానం చేసి అప్పుడు ఉత్తరం రాశారు. ఎప్పుడు కేసీఆర్ పోరాడితే బీఆర్ఎస్ ప్రశ్నిస్తే ప్రాజెక్టులు అప్పచెప్పకుండా ఆ రోజు కాపాడింది ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ఏ. అధికారంలో 10 ఏళ్ళు కాపాడినాం, ప్రతిపక్షంలో నువ్వు తప్పు చేస్తే నిన్ను ప్రశ్నించి నీ మెడలు వంచి మళ్ళీ ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడినాం. తర్వాత నీటి వినియోగం మాట్లాడితే ఉత్తమ్ కుమార్ రెడ్డి హరీష్ రావు సంతకం పెట్టింటాడు. హరీష్ రావు పెట్టేది లేదు, ఆడ కేసీఆర్ పెట్టేది ఉండదు, ఓన్లీ సెక్రటరీలే పెడతారు. అబద్ధాలు ఆవిడ అలవాటు అయిపోయింది వాళ్ళకి. అది కూడా మీ పుణ్యమే. ఇందాక నేను చెప్పినట్టు ఆనాడు కృష్ణానది పరివాహక ప్రాంతంలో తెలంగాణలో ప్రాజెక్టులకు అనుమతి రాకపోవడం వల్ల, నీటి కేటాయింపులు జరగకపోవడం వల్ల, ప్రాజెక్టులు కట్టకపోవడం వల్ల మనకు 299 వచ్చింది. సరే, అది తాత్కాలిక ఒప్పందం. ఆ 66-34 రేషియోలో 10 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. ఏ రోజు కూడా మన వాటా కంటే తక్కువ మనం వాడుకోలే, 34% కంటే తక్కువ వాడుకోలే. కానీ మొన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హైయెస్ట్ ఫ్లడ్, మంచి నీళ్ళు వచ్చినాయి కృష్ణానదిలో. వీళ్ళ చేతగానితనం వల్లనో, మరి చంద్రబాబుకు భయపడి ఆయన మరి ఏమైనా బెదిరించిందా, మరి ఈయన గురుదక్షిణ చెల్లించుకున్నాడా, కారణం ఏందో నాకు తెలియదు. కానీ మనకు తాత్కాలిక ఒప్పందం ప్రకారంగా 34% వాడుకునే అవకాశం ఉంటే కేవలం 28% మాత్రమే ఈ రాష్ట్రం వాడింది. యూ కెన్ సీ, నేను 2014 నుంచి 2024-25 దాకా పెట్టినా. ఏ ఇయర్ కూడా మనం వాడలే. 30, 35, 45, 33, 29, 29, 29, 30, 36. కానీ లోయెస్ట్ యూటిలైజేషన్ ఇన్ రివర్ కృష్ణ is in the year 2024-25 during Congress rule, that is 28%. Is it not your failure? దీనికి సమాధానం చెప్పవు ఎందుకు? ఇది మీ చేతగానితనం కాదా? ఎందుకు ఇంత అతి తక్కువ నీటిని తెలంగాణ వినియోగించింది? దీనికి సమాధానం చెప్పండి. అటు ఎస్ఎల్బిసి కుప్పగూలిపోతుంది, పెద్దవాగు తెగిపోతుంది, వట్టెం మునిగిపోతుంది, కేఆర్ఎంబి ప్రాజెక్టులు అప్పచెప్తావు. ఉన్న కృష్ణానదిలో 34% వాడుకోవడానికి నీకు అనుమతి ఉంటే 28% వాడి 65 టీఎంసీల నీళ్లు కిందికి ఆంధ్రాకి పంపిస్తావు. 65 టీఎంసీలు అంటే 6,50,000 ఎకరాలు. ఇంకోవైపు ఏం చేస్తావు, నీళ్లు లేవు కృష్ణాలు అని చెప్పి సెకండ్ క్రాప్కు నెట్టంపాడు క్రాప్ హాలిడే ప్రకటిస్తావు. నీళ్లుంటాయి, నీళ్లు కిందికి వదులుతావు, నెట్టంపాడుకు మా మహబూబ్ నగర్ జిల్లాలో, నీ సొంత జిల్లాలో క్రాప్ హాలిడే ఇస్తావు. నువ్వు
అంటే ఇది మీ ఫెయిల్యూర్. ఇట్లా ఇంకా ఎస్ఆర్బీసీ రైట్ మెయిన్ కెనాల్ దానికి లైనింగ్ అవుతుంది. కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో దానికి లైనింగ్ ఆపిచ్చిండు. కానీ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాగానే ఇలా శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పని స్టార్ట్ అయింది. అది లైనింగ్ పూర్తయితే ఇవాళ 44,000 క్యూసెక్కులు పోతున్నాయి రోజుకు. రేపు 90,000 క్యూసెక్కులు తీసుకుపోయే ప్రమాదం ఉన్నది. దాన్ని ఆపియాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డికి లేదా? అది కూడా మేమే గుర్తు చేయాలన్నా నీకు? ఇవాళ దాని మీద నువ్వు స్పందించవు. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు పోరాటం చేసి ఎస్ఆర్బీసీ లైనింగ్ పనులను ఆపిచ్చింది బీఆర్ఎస్. కాంగ్రెస్ రాగానే రేవంత్ రెడ్డి రాగానే ఇవాళ ఎస్ఆర్బీసీ లైనింగ్ పనులు ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. అది పూర్తయితే రోజు 90,000 క్యూసెక్కులు పోతాయి, రోజు 8 టీఎంసీల నీళ్లు పోతాయి. ముందు దాని మీద దృష్టి పెట్టు. ఈ రకంగా రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఇష్టారాజ్యంగా ఇంకోటి ఇక్కడ స్పష్టంగా ఇంకోటి అర్థమవుతుంది. బస్ మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి దయచేసి. కాంగ్రెస్ బీజేపీ ఒక్కటైనాయి, రెండు ఒకటై ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ని ఇబ్బంది పెట్టాలని కుట్ర చేస్తున్నారు. నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో 2 పిల్లర్లు గుంగితే 3వ రోజే ఎన్డీఎస్ఏ వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రాథమిక నివేదిక, పార్లమెంట్ ఎన్నికల ముందు మధ్యంతర నివేదిక, మా పార్టీ సిల్వర్ జూబ్లీ జరుపుకుంటే తుది నివేదిక. మరి ఎస్ఎల్బీసీ కూలిపోయి ఇప్పుడు 6 నెలలు అవుతుంది, మెల్లగా దగ్గర 5 నెలలు అయిందా, 4-5 నెలలకు వచ్చింది. ఎందుకో ఎన్డీఎస్ఏ వస్తలేదు, ఎందుకో నివేదిక ఇస్తలేదు. కాళేశ్వరంలో 2 పిల్లర్లు గుంగుతనే 3 వద్దులకే వస్తేవి, 6 వద్దులకే రిపోర్ట్ ఇస్తేవి. ఇప్పుడు 3 నెలలు అయినా ఎందుకు రాదు ఎన్డీఎస్ఏ? బీజేపీ పంపదెందుకు? ఎన్డీఎస్ఏ రాదెందుకు? రిపోర్ట్ ఇయ్యదెందుకు? ఇలా ప్రాజెక్టే కుప్పగూలింది. ఆ ప్రాజెక్టు భవిష్యత్తే ప్రశ్నార్థకమైంది. ఇంకా రేవంత్ రెడ్డి సిగ్గు లేకుండా మాట్లాడుతుండిన ఏదో బీఆర్ఎస్ వాళ్ళు పైశాచికి ఆనందం పొందుతున్నారట. నేను ప్రశ్నిస్తే ఆనందం అంటావు. నువ్వు సిగ్గు లేకుండా నువ్వు క్షమాపణ చెప్పు. నీ తొందరపాటుతనం వల్ల, నీ ఆగమాగం చర్యల వల్ల, ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఇవాళ ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు కుప్పగూలడానికి కాంగ్రెస్ పార్టీ కారణం. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వైఫల్యం. నీటిపారుదల శాఖ మంత్రిగా నువ్వు రాజీనామా చేయాల్సి ఉండే. ఇంకా మీరు మా మీద విమర్శ చేస్తున్నారు. ఇలా ప్రాజెక్టు ఏంటో అర్థం కాదు. ఇప్పుడు ఆ టనల్ బోర్ మిషన్ బయటకు రాదు, లోపలికి పోదు. ఇప్పుడు ఏం చేయాలి అసలు? వేర్ ఇట్ లీడ్స్? ఆ ప్రాజెక్ట్ అసలు ఏం కావాలి? ఇప్పటికి దాని మీద 4,000 కోట్లు ఖర్చు పెట్టినాం. ఆల్మోస్ట్ 4,000 పైగా ఖర్చు పెట్టినాం. ఇవాళ అదంతా ఏం కావాలనో అర్థం కాని పరిస్థితి. ఇంకా ఆయన బుకాయిస్తాడు ఉల్టా. ఆయన తప్పిదాన్ని కప్పించుకో, దాన్ని కూడా బీఆర్ఎస్ మీద వెళ్తాడు. నిన్న మాట్లాడుతున్నాడు ఆయన. అసలు అది కూలింది మీ కాలంలో కాదా? మీ తొందరపాటు వల్ల కాదా? జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల కాదా? ఇప్పటికి శవాలు బయటకు రాలేదు, కనీసం దాని మీద నీకు సోయి లేదు. ఇంకా ఉల్టా దబాయిసేది అంటే చూడు, చోరు ఉల్టా కోత్వాల్కు డాంటే అన్నట్టు తప్పు నీది, ఇంకా ఉల్టా నువ్వే మీదేస్తావు. ఇంకా సరే, ఇట్లా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఏదైనా కూడా ఫైనల్గా బీఆర్ఎస్ పార్టీ అంటే మేమందరం కూడా 15 ఏళ్ల పాటు, ఇంకా చాలా అయిపోయింది అన్న, 15 ఏళ్ల పాటు తెలంగాణ కోసం పేగుల దగ్గర దాకా కొట్లాడిన వాళ్ళం. తెలంగాణ ఉద్యమంలో భాగంగా జల పోరాటం చేసిన వాళ్ళం. ప్రొఫెసర్ జయశంకర్ గారు, ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో మేమందరం కూడా బ్రిగేడియర్లుగా 45 రోజులు ఒక్కొక్కరం ఒక మండలంలో పోయి పనిచేసినాం. నేను బచ్చన్నపేట మండలంలో పనిచేసినాం. తెలంగాణ ప్రజలకు చుక్క చుక్క మీద, నదుల మీద, బేసిన్ల మీద అవగాహన కల్పించి మన హక్కుల మీద ప్రజలను సమాయత్తం చేసి పోరాటానికి సిద్ధం చేసింది కేసీఆర్. నీకేమో బేసిన్ తెలియదు, ఏం తెలియదు నీకు. ఇవాళ పోతిరెడ్డిపాడు కోసం ఆ రోజు అక్రమంగా పోతిరెడ్డిపాడు కడుతుంటే రాష్ట్ర కేబినెట్ నుంచి 6 మంత్రులు, కేసీఆర్ గారు ఒక్క మాట ఫోన్ చేస్తే 6 మంత్రులం ఈ రాష్ట్రం యొక్క నీళ్ల కోసం, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం 6 మంత్రి పదవులను కేసీఆర్ ఆదేశంతో గడ్డి పోచలాగా రాజీనామా చేసిన చరిత్ర మాది. తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవులను గడ్డిపోచల్లాగా కేసీఆర్ నాయకత్వంలో రాజీనామా చేసిన చరిత్ర మాది. జిరాక్స్ కాయిదాలు ఇచ్చిన చరిత్ర నీది. సో నీ యొక్క వెర్రి మాటలతో, నీ యొక్క ఈ పిచ్చి మాటలతో చరిత్రను మకిలీపరచలేవు మిస్టర్ రేవంత్ రెడ్డి. చరిత్రలో ఎప్పటికైనా తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారులం మేము. తెలంగాణ కోసం వెన్నుపోటు పొడిచిన ద్రోహివి నువ్వు.
నాటి నుంచి నేటి వరకు నీవు నిర్వహిస్తున్నది ద్రోహ చరిత్రనే. ఆనాడు ఉద్యమంలో ద్రోహమే చేసినావు, ఇవాళ నీళ్ళ విషయంలో కూడా తెలంగాణకు ద్రోహమే చేస్తున్నావు. థ్యాంక్ యూ. ఇంత స్పష్టంగా చెప్పినా కదా బాసు. నేను ఆయనకు చిల్లర రాజకీయం తప్ప విషయాలు రావు కదా. ఆయనకు ఇన్ఫ్యాక్ట్ నేను స్క్రీన్ మీద కూడా చూపిద్దాం అనుకున్నాం. ఒకవేళ అది పనిచేస్తే వెల్ అండ్ గుడ్, పని చేయకపోతే విల్ షేర్ యూ ఇన్ యువర్ గ్రూప్స్. అవన్నీ వివరాలు చూస్తాము. ఇది కూడా విషయం ఏంటంటే ఫైనల్లీ దెర్ ఈజ్ ఎ ప్రొసీజర్. నదీ జలాల కేటాయింపులో జాతీయ అంతర్జాతీయ జల విధానం ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఎస్టాబ్లిష్డ్ ప్రొసీజర్స్ అండ్ రూల్స్ ఆర్ దేర్. మన దేశంలో కూడా దెర్ ఈజ్ ప్రొసీజర్, దెర్ ఈజ్ ఎ రూల్. సో మన గోదావరి కృష్ణా నది పరివాహక ప్రాంతం ఆధారంగా రైట్ రాయల్గా మన రాష్ట్రానికి రావాల్సిన వాటా రావాలి. ఒక్క చుక్క కూడా వదులుకోవడానికి తెలంగాణ సిద్ధంగా లేదు. ఎన్నో త్యాగాల పునాదుల మీద ఈ రాష్ట్రాన్ని సాధించాము. నీళ్ల కోసమే పోరాటం జరిగింది. అందువల్ల నీళ్లల్లో ఎస్టాబ్లిష్డ్ ప్రొసీజర్ అండ్ రూల్స్ ప్రకారంగా, ట్రిబ్యునల్ ఆర్డర్స్ ప్రకారంగా ఈ రాష్ట్రానికి రావాల్సిన ప్రతి చుక్క వచ్చి తీరాల్సిందే. రాష్ట్రం నిజాయితీగా చిత్తశుద్ధితో కృషి చేస్తే ప్రభుత్వానికి సహకరిస్తాం, ప్రభుత్వంతో పాటు నడుస్తాం. ప్రభుత్వం ఫెయిల్ అయితే, ప్రభుత్వం డబుల్ గేమ్ ఆడినా, ప్రభుత్వం చంద్రబాబుకు మరి ఏదైతే మొన్న అన్నాడు కదా నిన్న 1000 TMCలు ఇచ్చి ఏమన్నా చేసుకో అనే పద్ధతిలో ప్రవర్తిస్తే అవసరమైతే రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టుకు వెళ్తుంది, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుతుంది. భాయ్ సాబ్ ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్ సబ్జెక్ట్. ఐ విల్ ఆన్సర్ యూ లేటర్. థ్యాంక్ యూ. ఆయన ఎవరు మాకు చెప్పడానికి? హూ ఈజ్ హీ? మాకు తెలుసు కదా, మా ప్రాజెక్టులు మేము పూర్తి చేసుకుంటాం. ఇదే చంద్రబాబు నాయుడు అన్ని అనుమతులు వచ్చిన కాళేశ్వరం ప్రాజెక్టును అనుమతులు రద్దు చేయాలని మాట్లాడాడు. ఇద్దరు ఒకటి. రేవంత్ రెడ్డి నిన్న ఒక మాట మాట్లాడుతూ ఏమంటాడు, అది దానికి ఆన్సర్ ఇస్తా, అది కమిషన్ ఉంది, దాన్ని ఆన్సర్ డీటెయిల్గా చెప్తా, మంచిగా విత్ ప్రూఫ్ ప్రజెంటేషన్ ఇస్తా, డోంట్ వరీ. అయితే నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇంకొక అబద్ధం మాట్లాడాడు. కాళేశ్వరంకి ఏ అనుమతులు లేవన్నాడు. మీరు వింటారు, నిన్న అనుమతులు లేవట. 8 ఏళ్ళు నీ కాంగ్రెస్